వారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అది అన్నమాట. సో నేను రెస్పెక్ట్ ఏంటంటే నడిపించే నాయకులు, చైర్మన్ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో దానిని బట్టి ముందుకు రావడం జరుగుతుంది. ఈ దినం చాలా సంతోషముగా మదన మోహన తర్వాత సురేఖ కదా చూడముచ్చటగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు. వీళ్ళిద్దరి కుటుంబం రాబో కాలంలో సుఖముగా, సంతోషముగా, నూరేళ్ల పంటగా, ఆశీర్వాదముగా, చిలక ఇంకేమంటారు మీరందరూ, చిలక గోరింకల వలె చాలా ఆనందముగా సంతోషముగా ఉండాలంటే ఒక 3 మాటలు చెప్తా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి వీరిద్దరూ కూడా ఆ 3 విషయాలు ముచ్చటగా వారి హృదయంలో, వారి యొక్క మనసులో, వారి జీవితంలో నిలువ చేసుకుంటే వారి యొక్క దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందండి. మొట్టమొదటిగా వీరేం చేయాలంటే యేసు క్రీస్తును మాత్రమే మీ హృదయంలో ఉంచుకోవాలి. యేసు క్రీస్తును మాత్రమే వారి హృదయంలో ఉంచుకోవాలి. వారి హృదయంలో మాత్రమే కాదు, వారి మనసులో, వారి జీవితంలో యేసు క్రీస్తును మాత్రమే ఉంచుకోవాలి. యేసు క్రీస్తు తప్ప థర్డ్ పర్సన్ వారి మధ్యలోనికి ఎంటర్ కావడానికి వీల్లేదు. ఒకరికి ఒకరు తోడైతే సక్రమము, మరొకరు తోడైతే వారికి అది అక్రమం. కాబట్టి వీరిద్దరు కూడా యేసులో ఉండాలి, యేసులో జీవించాలి, యేసులో ఫలించాలి. కానా వివాహంలో ఆ కానా వివాహము చేస్తున్న పెద్దలందరూ కూడా యేసును ఆహ్వానించారు, యేసుతో పాటు శిష్యులను ఆహ్వానించారు, శిష్యులతో పాటు మరియను ఆహ్వానించారు. ఆ కానా వివాహంలో యేసు ఉన్నాడు. వీరిద్దరి వివాహంలో ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. సార్ ఏంటి సార్, సింపుల్ కదా. యేసు ఉండాలి అంటే ఏంటి? చాలా సింపుల్. యేసు ఉండాలి అంటే యేసు యొక్క పవిత్రత ఉండాలి, యేసు యొక్క సమాధానం ఉండాలి, యేసు యొక్క యేసు యొక్క సమాధానం ఉండాలి, యేసు యొక్క సంతోషం ఉండాలి, యేసు యొక్క మృదుత్వం ఉండాలి, యేసు క్రీస్తు యొక్క సహనం ఉండాలి. అదే అంటున్నాను, వీరిద్దరిలో యేసు ప్రభు ఉండాలి, వీరి మధ్యలో యేసు ప్రభు ఉండాలండి. ఒక జంట ఒక దగ్గర ఇదే విధముగా ఈ వివాహమైన ప్రతి ఒక్కరిని పిలిచారంట. ప్రతి ఒక్కరిని పిలిచి అడుగుతున్నారు మీ వివాహ దాంపత్య జీవితం ఎలా ఉంది, మీ మ్యారేజ్ జీవితం ఎలా ఉంది, ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా అంటే ఒక జంట లేచారు. మీలాగా కాదు, వాళ్ళు ఒక జంట లేచారు. లేచి అంకుల్, ఆంటీ, పాస్టర్ గారు, మా వివాహ దాంపత్య జీవితంలో ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదండి. మేము చాలా అన్యోన్యంగా ఉంటాం, చాలా సమాధానంగా ఉంటాం, చాలా సంతోషముగా ఉంటాం. నో, మాకు వివాహం అయి 10 ఏళ్ళు 5 ఏళ్ళు కావస్తుంది, మా వివాహ దాంపత్య జీవితంలో ఏ గొడవలు. అందరూ షాక్. ఇప్పుడు మీరందరూ చెప్పండి, చాలా మంది ఇక్కడ వివాహం చేసుకున్నారు, దైవ సేవకులు వివాహం చేసుకున్నారు. ఎవరైనా గట్టిగా డేరుగా సవాల్ చేయగలరా? నేను వివాహం చేసుకొని 10 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, నాకు నా భార్యకు ఇంతవరకు గొడవలు లేవు అన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఉంటే అది వివాహమే కాదు, అది దాంపత్య జీవితమే కాదు. సో ఒక ఆంటీ ఏం చేసిందంటే, ఏంటమ్మా వివాహం చేసుకొని ఇంత మంచిగా ఉన్నారని ఏం చేసిందంటే, ఏమే ఒక కిటికీ నుండి రోజు చూడడం స్టార్ట్ చేసిందంట. అసలు ఏంటి సీక్రెట్ ఆఫ్ ది మ్యారేజ్? అసలు ఏంటంటే వీళ్ళంతా ఎంత మేధావులు అంటే, వీళ్ళిద్దరు ఎంత మేధావులు అంటే వీళ్ళంతా అస్సలు మాట్లాడుకోరంట. ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ మీద చిట్టీలు, ఆయన చిట్టి రాస్తారంట. చిట్టి రాసి, అమ్మాయి నా కాఫీ కావాలి అనగానే అక్కడి నుంచి అమ్మగారు వచ్చి చిట్టి చూసి మళ్ళీ ఒక చిట్టి పెడుతుందంట. ఇంకో చిట్టి ఏంటంటే షుగర్ లేదు. మళ్ళీ ఈయనేం చేయాలంటే మళ్ళీ బయటికి వెళ్ళి, బజార్కి వెళ్ళి, కొట్టుకెళ్ళి మళ్ళీ షుగర్ తెచ్చి చిట్టి రాసి, అమ్మాయి షుగర్ పెట్టాను నేను. తర్వాత దాన్ని మళ్ళీ ఒక చిట్టి పెడుతుందంట, కాఫీ పొడి లేదు. అర్థమవుతుందా? ఈ విధముగా కొనసాగుతుంది. ఒక్కసారి ఏం జరిగిందంటే, ఈ అబ్బాయికి మంచి ప్రమోషన్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ 9 o'clock ఆఫీస్లో ఉండాలి. సో ఈ అబ్బాయి ఏం చేశానంటే, వీళ్ళిద్దరికి ఏం లేవు, తొందరగా చెప్పాలి.
అబ్బో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఏం లేవు కదా. సో ఈయన ఏం చేస్తారంటే, అమ్మాయి నేను 9 o'clock నేను ఆఫీస్కి వెళ్ళాలి. వీళ్ళిద్దరు బాగా వినాలి, సురేఖ ధనుజుడు. ఓకే, నేను 9 o'clock ఆఫీస్కి వెళ్ళాలి, నాకు ప్రమోషన్ ఉంది అనగానే చిట్టి రాసి పెట్టాడు 9 o'clock లేపమ్మా అని. ఈయన ఏం చేసిందంటే ఎగ్జాక్ట్లీ క్షమించండి 6 o'clock. ఈమె ఏం చేసిందంటే 6 o'clock ఒక చీటీ పెట్టేసింది. ఏమని 6 అయింది. తర్వాత దెన్ 5 o'clock చీటీ పెట్టేసింది, 5 అయింది. తర్వాత 7, 8 అట్లా. మనోడు ఏం చేసిందంటే కొంచెం సోమరి కాబట్టి 10 o'clock వేశాడు. చూసి ఇలా చూసి ఓ మై గాడ్ ఏంటి 10 అవుతుంది అని చిట్టి చూసే వరకు ఆల్రెడీ ఏమున్నాయి, 7కి ఒక చిట్టి ఉంది, 8కి ఒక చిట్టి ఉంది, 6 o'clock ఒక చిట్టి ఉంది. విషయం ఏంటంటే భార్య భర్తల మధ్య పోట్లాట ఉండటం వలన, భార్య భర్తల మధ్య మనస్పార్థాలు ఉండటం వలన, భార్య భర్తల మధ్య నెమ్మది లేకుండా వలన మంచి ఉద్యోగము అతను ఏమైపోయాడు, కోల్పోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వీళ్ళిద్దరిది చిట్టిల సంసారమా లేకపోతే ఏ సంసారమా అని చెప్పలేం పర్లేదు. చిట్టిల సంసారం. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేనేమంటున్నా అంటే వీరిద్దరి మధ్యలో యేసు ఉంటే, వీరిద్దరి మధ్యలో హృదయంలో యేసు ఉంటే, వీరి జీవితాల్లో యేసు ఉంటే ఈ విధంగా జరిగేదా? కాబట్టి వీరిద్దరి జీవితంలో జాగ్రత్త. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో అబ్రహాముకు శారా ఎప్పుడు కూడా లోబడింది. ఓకే, నా యజమానులు పిలిచింది. సో మొట్టమొదటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఉండాలండి, యేసు ఉండాలి. రెండవదిగా వీరిద్దరూ ఏ సమస్య వచ్చినా ఎవరు చెప్పుకోవాలి, మీ డాడీకా, సురేఖ మీ మమ్మీకా? అబ్బా ఏం చెప్పింది సురేఖ, చప్పటి కొడదాం సురేఖకు, బల చెప్పిందండి. రైట్, ఓకే. వీరిద్దరి మధ్యలో ఏ సమస్య వచ్చినా ఎవరు చెప్పాలండి, యేసు ప్రభుకు చెప్పాలి. యేసు ఐ హావ్ దిస్ ప్రాబ్లం, యేసు ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం, యేసు వాట్ ఐ హావ్ టు డూ అని ఏ సమస్య వచ్చినా యేసేవి చెప్పాలి. మీకు తెలుసా, కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందనే సమస్య వచ్చింది. ఆ సమస్య మరియమ్మకు తెలిసింది. మరియమ్మ అటు ఇటు వెళ్ళకుండా where did she go? Directly to Jesus Christ. యేసు దగ్గరికి వెళ్ళింది. అయ్యా ఏమైపోయిందంట, ప్లీజ్ ఏమైపోయిందంట. చూడండి, మరియా ద్రాక్షరసం సమస్య వచ్చింది. ద్రాక్షరసం అయిపోయిన వెంటనే ఒక సిగ్గు, అవమానం, ఒక కలత, ఒక కలవరం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నాన్న వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందంట. మీకు తెలుసా, ఇక్కడ అంత సేవకులు ఉన్నారు. ఒక సత్యం చెప్తాను నేను. మరియా యేసును దేవుని కుమారుడు నమ్మింది. మరియా యేసును మనుష్య కుమారుడు నమ్మింది. మరియా యేసు ప్రభు ఏమైనా చేయమని నమ్మింది. స్టాప్ చేస్తారు ఇక్కడ. నాయన ద్రాక్షరసం అయిపోయింది. నేను ఏమంటున్నానంటే మీరందరూ, నేను కూడా, మీరిద్దరు కూడా ఏ సమస్య వచ్చినా రైట్. ఒక ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఇదే విధంగా సురేఖ లాగా ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. 1 month అయింది. 1 month అయిన తర్వాత నేను మూవ్ కావచ్చా? ఓకే, 1 month అయిన తర్వాత ఈ అమ్మాయి ఫోన్ చేసింది. మమ్మీ ఇక్కడ పరిస్థితులు నాకేంటి కూడా మంచిగా లేవు. మమ్మీ ఇక్కడ కాఫీ లేదు. మమ్మీ ఇక్కడ టీ లేదు. మమ్మీ మా ఆయన నన్ను సరిగా చూసుకోవడం లేదు. మమ్మీ ఆడపడుచు సరిగా చూసుకోవడము లేదు. అన్ని ఇక్కడ ఏం జరుగుతుందో పూస కూర్చినట్లు ఎవరు చెప్పింది? అమ్మ మీకు బాగా బ్రదర్ మమ్మీ ఈయనంతా విన్నది. విన్న తర్వాత ఇప్పుడు మీరందరూ నాకు చెప్పాలి. విన్న తర్వాత చూడు బిడ్డ, ఆ బాధ ఏదో నువ్వే బాధ భరించాలి. ఆ సమస్య ఏదో నువ్వే దాని సమస్యకి ఏం చేసుకోవాలి, పరిష్కారం చేసుకోవాలి. ఆ భరించడంలో భర్తని ఏం భరిస్తున్నావో నువ్వే భరించు. పొరపాటున నీవు తిరిగి మా ఇంటికి వచ్చినావు అనుకో, నేను భరిస్తా. 1 నెల భరిస్తా. కాకపోతే సార్ చెప్పండి, 2 నెలలు భరిస్తా. కాకపోతే 3 నెలలు భరిస్తా.
భరించి 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 మళ్ళీ ఎక్కడ పంపిస్తాం? చెప్పండి. మొగుల దగ్గరికే కదా, భర్త దగ్గరికే కదా అని ఈమె ఏం చేసిందంటే ఇవన్నీ మాటలు చెప్పి ఒక మాట చెప్పిందండి. చూడమ్మా, నా ఇంట్లో ఉన్న సుఖము అత్తగారింట్లో సుఖము లేకపోవచ్చు. నేను నీకు అన్ని ఇచ్చాను, అత్తగారి ఇంట్లో కొన్ని ఉండకపోవచ్చు. బట్ బిడ్డ నువ్వేం చేయాలంటే, నీకు ఎన్ని సమస్యలు వచ్చాయో ముగిస్తానండి, ఎన్ని బాధలు వచ్చాయో మరియమ్మ ఏ విధముగా యేసు క్రీస్తుకు చెప్పిందో నువ్వు కూడా తొందరగా నువ్వు కూడా నీ బాధలని నీ కష్టాలని ఏమున్నావో రూమ్ లోనికి వెళ్ళు, కన్నీరు కాచు, మోకరించి ప్రార్థన చేయి. బైబిల్ ఏముందంటే ఆపత్కాలములో ఆయన, ఏమంటలేరు మీరు అందరూ, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన దేవుడు, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం అంటే ఆ ఉత్తరం కాదండి, దేవుల్లో ఉన్న ఉత్తరమా ఇచ్చేదాన్ని. ఇక్కడ స్టాప్ చేస్తానండి. దేవుని బిడ్డలారా మాట చెప్తాను మీకు. నేను ఆ అమ్మగారు చెప్పింది న్యాయమా కాదా? న్యాయమా కాదా? కానీ ఈ రోజు ఎత్తున్నారంటే ఏమైందమ్మా, సమస్య వచ్చిందా, కమాన్ కమాన్ పెట్ట సదురు, నువ్వు అలా ఉండే వీలు లేదుగా, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసాయి. చూసారండి, ఈ విధంగా ఎప్పుడు కూడా చేయకూడదండి. తల్లి బిడ్డకు నేర్పించాలి, తండ్రి కుమార్తెకు నేర్పించాలి, తండ్రి కొడుకుకు నేర్పించాలి, తల్లి కొడుకుకు నేర్పించాలి. ఏమని నేర్పించాలంటే ఏ సమస్య వచ్చినా ఎక్కడికి రావాలండి? యేసయ్య దగ్గరికి, యేసయ్య దగ్గరికి దయచేసి. అది ఒకటి. వీళ్ళిద్దరు కూడా యేసు ప్రభువును ఎక్కడ పెట్టుకోవాలమ్మా? మీ మధ్య పెట్టుకోవాలి. ఏ సమస్య వచ్చినా ఏం చేయాలి? పొరపాటున సురేఖ రేపొద్దున సమస్య వస్తే మమ్మీ నో, సమస్య వస్తే దెన్ మదన మోహన డోంట్ సే డాడీ, ఓకేనా? చివరికి మళ్ళీ ముగిస్తాను నేను. అదే యోహాను గ్రంథం 2వ అధ్యాయంలో చివరిగా దేవునికి స్తోత్రం కలుగును కాక. అంతా చాలా వాక్యం వింటున్నారు. మీకు ఏమనిపిస్తుంది అంటే, పాస్టర్ ఎంత త్వరగా వాక్యం ముగిస్తే మాకు అంత త్వరగా ఏం కావాలి? రైట్. మూడవదిగా దేవునికి స్తోత్రం కలుగును గాక, యేసు ప్రభు ఏం చెప్తే అది చేయాలండి. ఆమేన్. ఇద్దరు ఏం చేయాలి? యేసు ప్రభు ఆయన మీతో ఎవరో సహాయం చేశారండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆయన మీతో చెప్పినది చేయుడి. చాలండి వాక్యం. యేసు ప్రభు మరియమ్మతో చెప్పాడు, మరియమ్మ పరిచారకులతో చెప్పింది. ఆయన ఏం చెప్తున్నాడో మీరు ఏం చేయాలంట? రైట్, ఆయన ఏం చెప్తున్నాడో అది మీరు చేయాలి. సో సురేఖ మదన మోహన, నీ పేరు బలం ఉందయ్యా, మదన మోహన. రైట్, యేసు ప్రభు ఏం చెప్తే అది చేయాలి. దట్స్ ఆల్. యేసు ప్రభుకు లోబడినప్పుడు, యేసు ప్రభు ఆజ్ఞలు పాటించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు ఈ బిడ్డలు ఇద్దరు కూడా ఏం చెప్తే, దేవుడు ఏం చెప్తే అది చేస్తారు. ఒక్క మాట చెప్పి నేను స్టాప్ చేస్తాను. నేను యేసు ప్రభు ఏం చెప్పిందంటే, దైవ సేవకులు నాకు సహాయం చేయాలి. ఒకసారి మీరు 6 రాతి బాణలలో ఏం చేయాలంట? నీటిని నింపండి. ఎంత చేయండి? ముగిస్తాను. 6 రాతి బాణలలో నీటిని మీరు ఏం చేయాలి? నింపాలి. నేనేమంటున్నానంటే, ద్రాక్షరసం అయిపోయింది పాత్రలలో, ద్రాక్షరసం అయిపోయింది విందు ప్రధాని దగ్గర. మరి యేసు ప్రభు ఆ పాత్ర నింపమని చెప్పాలనా, లేకుంటే ఈ 6 రాతి పనులు నింపమని చెప్పాలనా? అర్థమవుతుందా నాకు? ఎక్కడ ఏ పాత్రలో ద్రాక్షరసం అయిపోయిందో వాటి గురించి చెప్పాలి. కానీ యేసు ఏమంటుందంటే, ఎక్కడైతే శుద్ధీకరణ చేస్తున్నారో యూతులు, ఎక్కడ కాళ్ళు కడుక్కుంటున్నారో, శుద్ధీకరించుకుంటున్నారో ఆ బాణం నింపండి అని యేసు ప్రభు ఆజ్ఞాపించాడు. మీరు బాగా గమనించండి. కొంచెం లోపలికి వెళ్తున్నాను నేను. చూసారా అండి? అంటే యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే, మనిషికి కావాల్సింది బాహ్య శుద్ధి కాదు. ఏ శుద్ధి అండి? హృదయ శుద్ధి. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అక్కడ శిష్యులు, పరిచారకులు యేసు ప్రభు ఏం చెప్తే అది చేశారు. నీటిని యేసుక్రీస్తు దేవుడు దాక్షరసముగా మాట్లాడు. సింపుల్. సురేఖ దెన్ మదన మోహన, మీ ఇద్దరి జీవితాలలో యేసు ప్రభు ఏమా ఏం చెప్తే, కొన్నిసార్లు భార్య భర్తలు ఎట్టుంటారు అంటే, మగ ఆయన భర్త అనగానే ఇట్లా అన్నమాట.
సో భర్తకు కొంచెం ఉంటుంది, ఈగోయిజం అని కొంచెం ఉంటుంది. నేను ఏం చెప్తే నువ్వు అది చెయ్యి, నిన్ను చేసుకున్నాను, నిన్ను భరించాను, నేనేం చెప్తాను నువ్వు చెయ్యాలి. నో, నాకు తెలుసు మదన మోహన ముఖం చూస్తుంటే అలాంటి లక్షణాలు నాకు కనిపిస్తలేదు. సో మదన మోహన భార్యను సురేఖను ప్రేమించాలి, సురేఖ మదన్ను ప్రేమించాలి. సో ఏమనుకుంది మదన్ అంటున్నా, రైట్. సో మదన్ సురేఖకు లోబడాలి, సురేఖ చెప్పు మద ఎంత బాగా ఎత్తులు ఇంత చూడండి. స్టాప్ చేస్తానండి. దేని బిడ్డారా, మీరిద్దరు యేసు ప్రభు మీ యొక్క మధ్యలో ఉండాలి. ఏ సమస్య వచ్చినా యేసుకు చెప్పాలి. తర్వాత యేసు ఏం చెప్తే దట్స్ ఆల్. యేసు ప్రభు చెప్పాడు, నీళ్లు ద్రాక్షరసముగా మారాయి, విందు ప్రధాని తాగాడు, ఆశ్చర్యపోయాడు. ఆ కానా వివాహం అంతటిలో ఆనందం. చెప్పండి ఆనందం, చెప్పండి ఆనందం, ఆనందమే నా యేసుని సన్నిధిలో. కాబట్టి ఈ మూడు వాళ్ళు చేస్తే సురేఖ మదన్, ఇక మీ జీవితం ఎలా ఉంటుందంటే 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇద్దరు ఎలా ఉన్నారో అలాగే వస్తారు. హల్లెలూయా. వాళ్ళిద్దరిని కూడి వచ్చిన మనందరినీ దేవుడు దీవించిన గాక. ఆలస్యమైనప్పటికీ ఈ సమయాన్ని అనుగ్రహించిన చైర్మన్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ మెసేజ్.